నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. గూడూరు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగిస్తుందని సంస్థ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యుల ఆర్థిక సహకారంతో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందజేశారు. అలాగే శ్రీ సాయిరాం చారిటీ వృద్ధాశ్రమంలో సంస్థ సభ్యులు విజయ్ వారి తల్లి జ్ఞాపకార్థం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సభ్యుల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాధురి, విష్ణు, వందన, స్నేహలతారెడ్డి, డాక్టర్ లక్ష్మి, విజయ తదితరులు పాల్గొన్నారు. बस्ताना अंते ఇన్నర్ వీల్ క్లబ్ నుంచి రెడ్ సంస్థ వాళ్ళ ద్వారా వికలాంగులకి ఫలసరుకులు అందజేయడం జరుగుతూ ఉంది. ప్రతి నెల 5వ తేదీ ఈ కార్యక్రమం తప్పకుండా ఉంటుంది. ఇది 8 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతూ ఉంది. దానికి చాలా సంతోషకరమైన విషయం ఇది. ఇట్లా వికలాంగులకి ఇవ్వడము మా క్లబ్ నుంచి, అది కూడా ఎప్పుడు పూర్ అండ్ నీడీ పీపుల్కే మేము చూసి ఏమైనా కార్యక్రమం చేస్తుంటాము. అలాగే ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్గా ఉన్న డెంటిస్ట్ లక్ష్మి గారు, ఇంకా రమక్క వాళ్ళు 5-6 ఇయర్స్ నుంచి ఇస్తానే ఉన్నారు ఈ కార్యక్రమానికి. అట్లాగే వాళ్ళ సహకారం మాకేదైనా క్లబ్కి ఏదైనా అవసరం ఉన్నా కానీ దానికి కూడా హెల్ప్ చేస్తుంటారు. వాళ్ళకి మరి ముఖ్యంగా మా 2 క్లబ్బుల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సాధారణలో నిర్విరామంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సంయుక్తంగా వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగడానికి మాకు సహకరిస్తున్నటువంటి డాక్టర్ రోహిణమ్మ గారికి, అలాగే 2 సంస్థల సభ్యులందరూ కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. దివ్యాంగులు చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతూ కనీస పనులు కూడా చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళని మేము గుర్తించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. వాళ్ళు కూడా ఎంతో కొంత వాళ్ళ ప్రయత్నం కూడా చేస్తున్నారు ఏదో పని చేయడానికి. కాబట్టి ఇలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరగాలని మేడం గారి చేతుల మీదుగా మాకు సహకారాలు అంది ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మరోసారి కోరుకుంటూ ఈరోజు దాతలైనటువంటి లక్ష్మి గారికి, రమ్మ గారికి కూడా సంస్థ కార్యవర్గ అందరితో కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సంస్థలకి, అలాగే మీడియా మిత్రులందరూ కూడా మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మనం ఎప్పుడు ఇచ్చినట్లే ఈరోజు ఆంధ్ర మహిళా మండలి మరియు రెడ్ సంస్థ వాళ్ళు, ఇన్నర్ వీల్ వాళ్ళు కలుసుకొని ఇక్కడ వికలాంగులకి పలసరుకులు ఇచ్చే కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇది మనకు ఇలాగా నిర్విరామంగా జరిగేదానికి రెడ్ సంస్థ సభ్యులకి మా అందరి తరపున కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాము. ఈరోజు మాకు దాతలుగా డాక్టర్ లక్ష్మి, రమ, కొమ్మలపూడి రమ వాళ్ళిద్దరూ వ్యవహరిస్తున్నారు. వీళ్ళు పర్మనెంట్గా గత 5-6 సంవత్సరాల నుంచి ఈ నెలలో ఖచ్చితంగా వాళ్ళు మాకు స్పాన్సర్ చేస్తున్నారు. వారికి మా 2 క్లబ్బుల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.
అలాగే వారి కుటుంబం చల్లగా ఉండాలి అని భగవంతుడు ఆశీస్సులు వాళ్ళకి ఎల్లవేళలా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ చేసిన లక్ష్మి కానీ రమ కానీ మా ఆంధ్ర మహిళా మండలి డెవలప్మెంట్కి కూడా చాలా సహకారం అందిస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి కూడా వాళ్ళ విరాళాలు కూడా భారీగా ఇచ్చుండారు. దానికి కూడా వారికి మా కృతజ్ఞతలు. అట్లాగే ఈ కార్యక్రమం నిర్విరామంగా జరపడానికి వాళ్ళ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉండాలని కూడా మేము ఆశిస్తున్నాము. అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్విఘ్నంగా సాగేదానికి అవకాశం ఉంది. విజయ గారి తల్లి గారి జ్ఞాపకార్థము సురేఖ గారు, ఆమె మాకు బాగా పరిచయం ముందు నుంచి కూడాను. తను ఈరోజు చనిపోయిన రోజు తన జ్ఞాపకార్థము వృద్ధాశ్రమంలో ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది. మాకు విజయ మెంబర్గా అవ్వడం అనేది మాకు చాలా ఒక సపోర్టు. మా మెంబర్గా ఉండడం తను ప్రతి సంవత్సరం 2 ప్రోగ్రాంలు మాకు కంపల్సరీగా విజయ స్పాన్సర్ చేస్తారు. ఒకటి వచ్చేసి వృద్ధాశ్రమానికి, ఇంకొకటి వచ్చేసి రెడ్ సంస్థ వికలాంగుల కోసము. 2 చాలా మంచి ప్రోగ్రాంలు, చాలా వర్తుండే ప్రోగ్రాంలు కూడాను. దాని గుర్తుగా ముందుగానే చెప్పద్ది ఈ నెలలో ఇస్తున్నాను అని చెప్పి తనకు మా మహిళా మండలి తరపున ఇన్నర్ వీల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. తను చేరింది కూడా ఒక 5-6 ఏళ్ళ నాడే, అయినా కూడా అన్నింటికీ ముందుండి నేనున్నానని చెప్పి స్లో అండ్ స్టడీ బీసీ రేస్ కాక నిదానంగా ఉండి, తను ఎక్కడుందో కూడా తెలియదు మాకు. క్లబ్కి వచ్చినా కూడా అంత నిదానంగా ఉండి ప్రోగ్రాంలప్పుడు మాత్రం ముందొచ్చి నేను ఇస్తానని చెప్పి మాకు తెలియజేసి ఇలా ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. తనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. చారిటీస్ వృద్ధాశ్రమం నందు ఇక్కడ ఉండే వృద్ధులకి అన్నదానం చేసే కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చాము. ఈరోజు మాకు దాతగా వాళ్ళ మెంబర్ అయినటువంటి విజయ గారు వ్యవహరిస్తున్నారు. ఈరోజు వాళ్ళ అమ్మగారు సురేఖ గారు చనిపోయి ఈరోజు వర్ధంతి సందర్భంగా ఇలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఆమె ఆత్మకి శాంతి కలగాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాల్లో ఎన్నిట్లో ఈ విజయ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారు. మాకు మెంబర్లలో అందరితో కూడా కొత్తగా చేరినా కూడా అన్ని మంచి కార్యక్రమాలకి ఆమె దాతగా వ్యవహరిస్తూ మహిళా మండలికి ఎంతో సహకారం అందిస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. చారిటీస్ వృద్ధాశ్రమం నందు మా మెంబర్ అయినటువంటి విజయ అన్నదానం చేస్తున్నారు. ఈరోజు వాళ్ళ అమ్మగారు చనిపోయి 7 సంవత్సరాలు పూర్తి 8వ సంవత్సరం పడుతుంది. ఆ అమ్మాయి అట్లాగే ప్రతి సంవత్సరం ఇక్కడ వృద్ధులకి అన్నదానం చేస్తూ ఉంటుంది. అదే కాదు, తను మాకు ఏమన్నా కార్యక్రమానికి కావాలా అవసరం అన్నా కూడా తన హెల్ప్ ఉంటుంది. ముందు కూడా తన హెల్ప్ ఉండాలని కూడా కోరుకుంటున్నాము. అట్లాగే ఇక్కడ కళ్యాణి గారు కూడా ఇక్కడ వృద్ధుల్ని చాలా బాగా చక్కగా చూసుకుంటూ ఉన్నారు. ఆమె మా ఇంట్లో 1-2 ఉంటేనే చూసేది చాలా కష్టంగా ఉంది. ఈ రోజుల్లో ఇంతమందిని పెట్టుకొని ఆమె చాలా చక్కగా చూసుకుంటున్నారు. తనకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఏదైనా పెళ్లి రోజులున్నా, ఏదైనా బర్త్డేలున్నా అట్లా ఇక్కడ దాన్ని చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. మా ఇన్నర్ వీలు మహిళా మండలి మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ అన్నదానమై చేస్తూ ఉంటారు. క్యాన్సర్ రాకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ లక్ష్మీనారాయణ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని DRW మహిళా కళాశాలలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని DRW మహిళా కళాశాలలో క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థినీలకు అవగాహన సమావేశం నిర్వహించారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఇటీవల కాలంలో క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, ప్రాథమిక స్టేజ్లో క్యాన్సర్ను గుర్తిస్తే ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడవచ్చునని, అలాగే ముందస్తు జాగ్రత్తలు పాటించడం వల్ల క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒక్కసారైనా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. డాక్టర్ సుజిత కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, వైస్ ప్రిన్సిపల్ గాయత్రి, మునిగిరీష్, శ్యామ్ యాదవ్, ప్రశాంతి, కుమారి, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ అది సైజు పెరిగి బ్లడ్ సప్లైని అప్లోడ్ చేసేసి అక్కడ ఉన్న బ్లడ్ సప్లై తగ్గిస్తే అది అవన్నీ కూడా స్వెల్లింగ్స్ వస్తాయి. అది మనకు నిప్పిల్ డిశ్చార్జ్
డిశ్చార్జ్ లాగా, నిపుల్ రిఫ్రాక్షన్ లాగా. మన బాడీలో మన ప్రతి ఒక్క ఆర్గన్ కూడా సెల్స్తో తయారు చేయబడుతుంది. అంటే బ్రెయిన్ అంటే బ్రెయిన్ సెల్స్, కిడ్నీ అంటే కిడ్నీ సెల్స్, లివర్లో లివర్ ఫంక్షన్ సెల్స్ ఇట్లా ఉంటాయి. సో మన గ్రోత్లో ఇనిషియల్ స్టేజ్ నుంచి మన బాడీ డెవలప్ అయ్యేటప్పుడు ఒక్కొక్క సెల్ రిప్లికేట్ అయ్యి, ఒక సెల్ రిప్లికేట్ అయితే 2 సెల్స్గా, ఆ సెల్ రిప్లికేట్ అయితే ఇంకో 2 సెల్స్గా అట్లా రిప్లికేట్ అయ్యి మన బాడీ అనేది ఫామ్ అవుతుంది. అంటే అది చాలా ఆర్డర్డ్గా మన బాడీ గ్రోత్ అనేది జరుగుతుంది. సడన్గా ఒక సెల్ దారి తప్పి ఒక సెల్ నుంచి 4 సెల్స్, 4 సెల్ నుంచి 14 సెల్స్ అట్లా వచ్చి ఒక గ్రోత్ అనేది పెరిగితే మన బాడీలో ఒక గడ్డలాగా కానీ, లేదా మన బాడీలో గడ్డలాగా కాకపోయినా ఇంకా బ్లడ్ సెల్స్, రక్త కణాలు ఎక్కువగా అయిపోవడం, తెల్ల రక్త కణాలు ఎక్కువగా అయిపోవడం, ఇట్లాగా డిజార్డర్ అయిపోతుంది అనమాట గ్రోత్ అనేది. సో వాట్ ఈస్ క్యాన్సర్? క్యాన్సర్ ఈజ్ ఎ డిసీజ్ వేర్ అబ్నార్మల్ సెల్స్ గ్రో అన్కంట్రోలబుల్లీ అండ్ మే స్ప్రెడ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. అంటే యూజువల్గా మన బాడీలో ఏ సెల్ అయినా కంట్రోలబుల్ గ్రోత్ ఉంటే మనకు ఏ ప్రాబ్లం ఉండదు. ఆ అన్కంట్రోల్డ్ గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని మనం క్యాన్సర్ అంటాం. అంటే ఒక ఆర్డర్ అనేది మిస్ అవుతుంది. ఆ ఆర్డర్ అనేది మిస్ అవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణాలే మన క్యాన్సర్ కారణాలు. సో ఆ కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకొని అది అవాయిడ్ చేస్తే మనం క్యాన్సర్ని అవాయిడ్ చేయొచ్చు. సో అబ్నార్మల్ గ్రోత్ అది బ్లడ్లో కావచ్చు, బాడీ టిష్యూలో కావచ్చు, ఏదైతే అబ్నార్మల్ గ్రోత్ ఉందో దాన్ని మనం క్యాన్సర్ అంటాం. నెక్స్ట్ కామన్గా ఏం క్యాన్సర్స్ వస్తాయి యూజువల్గా మనకు తెలిసిన వాటిలలో? బ్లడ్ క్యాన్సర్ అనేది మీకు చాలా మంది చూస్తుంటారు, వినుంటారు సినిమాల్లో కూడా. నెక్స్ట్ ఇంకా స్కిన్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్. సో యూజువల్గా వచ్చేసి లంగ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, ఫిమేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ ప్రోస్టేట్ క్యాన్సర్, ఇది మేల్స్లో ఉంటుంది. స్కిన్ క్యాన్సర్ యూజువల్గా మనం ఫైండ్ అవుట్ చేసే క్యాన్సర్స్ ఇవి. సో వీటికి కాజెస్ ఏంటి యూజువల్గా మనం తెలుసుకోవాల్సినవి అంటే కారకాలు. యూజువల్గా కొన్ని ఏ కారణం లేకుండా ఇడియోపతిక్ అంటారు దాన్ని. ఏ కారణం అనేది మనం ఫైండ్ అవుట్ చేయము. మన మన బాడీలో కొన్ని మార్పుల వల్ల ఇట్లా ఉందనేసి మనం తెలుసుకుంటాం. కానీ దానికన్నా ముందర అవాయిడబుల్ కాజెస్ అంటే మనకు తెలిసి మనం అవాయిడ్ చేయగలిగిన కాజెస్ ఏదైతే ఉందో అవి మనం తెలుసుకుంటే, అవి అవాయిడ్ చేయగలిగితే మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో యూజువల్గా టొబాకో యూజ్ అంటే స్మోకింగ్ కావచ్చు, టొబాకో చూయింగ్ కావచ్చు, ఇట్లాంటివి వాడటం వల్ల ఓరల్ క్యాన్సర్ కానీ లేదా లంగ్ క్యాన్సర్ కానీ మన బాడీలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో టొబాకో చూస్ చేస్తే అది క్యాన్సర్ ఎలాగ మారుతుంది అనే డౌట్ ఉందా? What are the risk factors for the breast cancer? ఎవరెవరు వస్తుంది breast cancer? It is idiopathic, inherited and sporadic also. How can we prevent? Prevention is better than cure kada. How can we prevent the breast cancers? By ఎర్లీ డిటెక్షన్. సార్ ఆల్రెడీ చెప్పేశారు, మన బాడీలో ఏ పార్ట్స్ ఉంటే అవి అబ్నార్మల్గా గ్రోత్ అయితే దట్ ఈస్ కాల్డ్ ఇస్ ద క్యాన్సర్. We are discussing about the breast cancer. So the abnormal proliferation of the breast tissues may cause the cancer. ఇది ఎర్లీగా డిటెక్షన్ చేయడం కన్నా లేట్ స్టేజెస్లో డిటెక్ట్ అవుతుంది. ఎందుకు? ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్. ఎవరికి అంత కరెక్ట్గా తెలుసుకోవడం తెలియట్లేదు. జస్ట్ ఒక లంప్ ఉంది అంటే ఒక గడ్డలాగా వచ్చింది, అది ఏముందిలే, we will mask the symptom. మళ్ళీ there will be difference in the shape of the both breast. ఇవన్నీ కూడా మనము కన్సిడర్ చేసుకోవాలి. ఎలా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి? 90% ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్స్ మనము దీంతో ప్రివెంట్ చేయొచ్చు. జస్ట్ మనము సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. ఈ ఏజ్ గ్రూప్ 45 years వరకు 9 to 45 years వరకు చేయొచ్చు. జస్ట్ మిర్రర్ ముందు నిల్చొని బోత్ బ్రెస్ట్ని మనం ఎగ్జామిన్ చేసుకోవడమే. లంప్ ఉన్నా, డిశ్చార్జ్ ఉన్నా,
స్కిన్ మీద ఏమైనా చేంజెస్ ఉన్నా జస్ట్ వీ షుడ్ సస్పెక్ట్ ఏదో సంథింగ్ ఈస్ హ్యాపీనింగ్, సంథింగ్ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఇస్ దేర్. మనకు కాజెస్ పర్టికులర్ అని తెలియదు, అర్థమవుతుందా? దాని తర్వాత అవాయిడ్ చేసుకోవాలి. మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకొని దాని తర్వాత మనం అల్ట్రాసౌండ్ ఫాలోడ్ బై మ్యామోగ్రఫీ ఫాలోడ్ బై టిష్యూ ఎఫ్ఎన్ఎస్సి అలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటే మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. ఆ క్యాన్సర్ బారిన పడకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ మనం దాంతో అఫెక్ట్ అయితే ఏం చర్యలు తీసుకుంటే, ఏ విధమైన చికిత్స తీసుకుంటే మనము ఎర్లీగా రికవర్ అవుతాము అనే దాని మీద అందరికీ అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ రోజుని క్యాన్సర్ అవేర్నెస్ డేగా డిక్లేర్ చేయడము జరిగింది. అదేవిధంగా నిన్న రోటరీ క్లబ్లో నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి అదేవిధంగా హాస్పిటల్స్ నుంచి డాక్టర్ గారిని తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. అదే మీకు కూడా ఇస్తే కొంచెం బాగుంటుందన్న ఉద్దేశంతో రొటేరియన్ శ్యామ్ గారు చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని డాక్టర్ గారిని కలిసి వాళ్ళిద్దరిని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. కేవలం క్యాన్సర్ ఒకటే కాకుండా ఎస్పెషలీ గర్ల్స్కి అలాగే ఫ్యాకల్టీలో అంతా విమెన్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి జనరల్గా వచ్చే ఇష్యూస్ ఏముంటాయి, వాటి మీద ఎలా కేర్ తీసుకోవాలి, వీటన్నిటి మీద అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ కళాశాలకి విచ్చేసిన డాక్టర్ గారికి అలాగే డాక్టర్ మేడం గారికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రాం ఇక్కడ తీసుకోవడానికి ఎంతో శ్రమపడిన శ్యామ్ గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెల్లూరు జిల్లా ప్రగతి సేవ సంస్థ గూడూరు ఆధ్వర్యంలో 4/2/2026 తేదీన బుధవారం ఉదయం 10 గంటలకు గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు పేద ప్రజలందరూ వైద్య నారాయణుడిగా భావిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజల డాక్టరు దేవుళ్లుగా పిలువబడే డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి గారుల సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ వ్యాధి బాధితులు అయిన 30 మందికి ప్రతి నెల పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం జరిగింది. అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ లైఫ్ టైం ప్రాజెక్టుల్లో ఇది ఒకటైనందుకు డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి మేడం ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ప్రగతి సేవ సంస్థకి అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రగతి కుటుంబ సభ్యులు పయ్యవల్ల మురళీ నాయుడు, వాచ్ షాప్ రాము కుమార్ నాయుడు, పచ్చా శ్యామ్, డిష్ నాగరాజు, గోల్డ్ షాప్ మల్లికార్జున్, నాగేంద్ర, వెంకట్రావు, హాస్పిటల్ స్టాఫ్, సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి వారంలో ఈ ఒక గూడూరులో పెద్ద హాస్పిటల్ అయినటువంటి ఏరియా హాస్పిటల్లో ఎయిడ్స్ గ్రస్తులకు పౌష్టికాహారాన్ని ప్రతి నెల మనం అందిస్తుంటాం. దానికి దేవుళ్ళతో సమానమైన
డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవని అనే ఒక పేరు మీద డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారు సంపూర్ణ సహకారంతో లైఫ్ టైం ప్రాజెక్టు 3 ప్రాజెక్టుల్లో ఇదొక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుని ఇస్తున్న మా డాక్టర్లిద్దరికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని కోరుకుంటూ, మా జనార్దన్ రెడ్డి రోహిణమ్మ గారు నిన్ను నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా మా ప్రగతి కుటుంబం, అదేవిధంగా మీ తీసుకునే దాతలు కూడా 30 మంది కూడా వాళ్ళని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ ఒక లైఫ్ టైం 3 ప్రాజెక్టుల్లో ఇది ఒక ప్రాజెక్ట్ అయింది. మాకు ఒక అదృష్టం. ప్రగతి సేవా సంస్థకి 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంలో ఈ ఒక 6 ఏళ్ళలోనే మేము ఒక 3 ప్రాజెక్టుల్ని పుష్కలంగా మనం ఇక్కడ తయారు చేసుకున్నందుకు, అంటే మాకు ఆదరిస్తున్నందుకు అందరికి కూడా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ఒక పౌష్టికాహారాన్ని ఇమ్యూనిటీని బాగా పెంచేదానికి దోహదపడుతుంది. ఈ బాగా తీసుకొని ఈ ఒక చలికాలంలో మీరు ఒక అరగంట ఖచ్చితంగా ఎండలో ఉండాలి. డి విటమిన్ మీకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఎండకి ఇంకా ఒక నెల పాటు మనకు ఈ తేమ అట్టే ఉంటుంది. దాన్ని ఈ ఒక నెల పాటు మీరు 8 గంటలకు 8:30కు బయట ఒక హాఫ్ అన్ అవర్ ఎండలోనే మీరు ఉండాలని కోరుకుంటున్నా. ఈ ఒక ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి మందులు కూడా మీకు రెగ్యులర్గా ప్రతి నెల ఇస్తున్నారు. దాంతోపాటు ఈ ఒక పౌష్టికాహారం చాలా హెల్ప్ అవుతుంది. మీరందరూ చాలా హెల్తీగా కూడా ఉన్నారు. ఎందుకంటే మేము ఆల్రెడీ ఒక 3 ఏళ్ళ నుంచి ఈ ప్రాజెక్ట్ని చేస్తూ వస్తున్నాం. కాబట్టి దేవుడిచ్చిన వరంలాగా మీకు మంచి కార్యక్రమం మీకు మనస్ఫూర్తిగా వాళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చారు. కాబట్టి మీకు అందరికీ ఖచ్చితంగా అందుతున్నాయి. ఇంకా ముందు మంచి కార్యక్రమాలని ఇక్కడ నిర్వహిస్తామని చెబుతూ, ఇంతటి చక్కటి అవకాశాన్ని కలగజేసిన డాక్టర్ గారికి, డాక్టర్ అమ్మకి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాం. సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెల కూడా డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవని అనే కార్యక్రమం 30 మంది ఆరోగ్యం తక్కువగా ఉన్న వాళ్ళకి, అంటే వ్యాధిగ్రస్తులకి ఈ యొక్క పౌష్టికాహారాన్ని అందిస్తూ ఉన్నాము. ఇది వాళ్ళు సక్రమంగా ఉపయోగించుకోవాలి అని మేము ఒకసారి ప్రగతి సేవా సంస్థ ఉన్న వాళ్ళని కోరుతూ ఉన్నాము. మీకు ఇక్కడ మెడిసిన్స్ ఇస్తున్నారు, అదేవిధంగా పౌష్టికాహారం ప్రగతి సేవా సంస్థ ఇస్తుంది. కాబట్టి మీకు ఆరోగ్యానికి ఏమాత్రం డోకా లేదు. మీరు నిరంతరం 100 సంవత్సరాలు బతుకుతారు మీరు అనే ఉద్దేశంతోనే మీరు పాజిటివ్ థాట్లోనే ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ, నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుల వారికి, మా ప్రగతి మెంబర్లందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నాను. అదేవిధంగా మా డాక్టర్ సిఆర్ రెడ్డి గారు, వాళ్ళు అల్లుడు గారైన జనార్దన్ రెడ్డి గారు, రోహిణం గారు కూడా వారు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భాగ్యాలతో మరిన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుతూ విరమిస్తున్నాను. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి వారంలో మరి సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని పథకం క్రింద వారి కుమార్తె డాక్టర్ రోహిణమ్మ గారు, డాక్టర్ జనార్దన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఒక లైఫ్ టైం ప్రాజెక్ట్ని వారి ద్వారా మా ప్రగతి సేవా సంస్థకు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఆ దంపతులకు మా హృదయపూర్వకమైన అభినందనలు మా సంస్థ తరఫున, మా అందరి కుటుంబ సభ్యుల తరఫున మీకు తెలియజేస్తూ ఉంటున్నాము. నిజంగా ఇది ఎంతో సంతోషకరమైన విషయము. హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు 30 మందికి చక్కటి పౌష్టికాహారము ప్రతి నెలలో మొదటి వారంలో ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దాని గురించి మా అధ్యక్షుడు గౌరవ చంద్రశేఖర్ గారు చక్కని సూచనలు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు సలహాలు ఇచ్చారు. నిజంగా అది ఎంతో సంతోషకరం. చక్కగా అవి పాటించినట్లయితే మరి వారు మంచి ఆరోగ్యంగా నిండు నూరేళ్లు బ్రతకగలరనే ఒక నమ్మకము మరి కలుగుతూ ఉందని తెలియజేస్తూ ఉంటూ, మరి ఇటువంటి కార్యక్రమాలు మరి డాక్టర్ రోహిణమ్మ గారు, డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు మరి వారి ఆధ్వర్యంలో అనేకను జరిగించాలని, వారు మంచి ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉంటున్నాను. గ్రామీణ ఉపాధి హామీ చట్టం పాత పద్ధతిలోనే కొనసాగించాలి, సిపిఎం డిమాండు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పాత పద్ధతుల్లోనే కొనసాగించాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరులో గురువారం రోజు పాత బస్టాండ్ టవర్ క్లాక్ సెంటర్ నుంచి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి, ఉపాధిని దెబ్బకొట్టే కొత్త చట్టాన్ని వ్యతిరేకించండి, పని హక్కును కాపాడుకుందాం అంటూ నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీగా బయలుదేరి గూడూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు, పేద రైతులకు, ఇతర వృత్తిదారులకు పని కల్పించి ఆకలి చావుల నివారణకు, వలసలు తగ్గించడానికి 2005లో వామపక్ష పార్టీల కృషితో ఈ పథకం అమల్లోకి వచ్చిందని, ఈ పథకాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిందని, ఆ స్థానంలో వీబీజీ రామ్జీ స్కీమ్ కొత్త చట్టం రాష్ట్రానికి భారం, కార్పొరేటర్లకు లాభం చేకూరుస్తుందని, కొత్తగా తెచ్చిన ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేసి పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు చేయాలని, అలాగే కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి అమలు చేస్తున్నారని, కావున రద్దు చేసిన కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా జరగనున్న సమ్మెను వ్యవసాయ, కార్మిక, రైతు, మహిళా సంఘాలు, ఇతర ప్రధాన సంఘాలన్నీ ఏకమై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం గూడూరు తహసీల్దార్ ఆర్వి ప్రసాద్కు నాయకులు వినతిపత్రం సమర్పించడం జరిగింది. కార్యక్రమంలో గూడూరు సిపిఎం పార్టీ నాయకులు జోగి శివకుమార్, టి వెంకట్రామరెడ్డి, బివి రమణయ్య, అడపాల ప్రసాద్, గండికోట మధు, ఎంబేటి చంద్రయ్య, ధారా కోటేశ్వరరావు, వి భాస్కర్ రెడ్డి, పుట్ట శంకరయ్య, వి నారాయణ, ఎన్ వెంకటరమణ, భూలోక మురళి, జి మణి, నరసింహులు, డి మహేంద్ర, బి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాల నుండి గ్రామీణ ప్రాంతాల వాసులకు ఉపాధి కల్పిస్తూ ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 20 సంవత్సరాల నుండి కొనసాగిస్తున్న ఈ పథకాన్ని వెంటనే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, కార్పొరేట్ ప్రయోజనాల కోసం రామ్జీ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు గాంధీజీ వారసులము మేము అని చెప్పి పాలకులు కొంతమంది పాలన సాగిస్తున్నారు ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో. ఈరోజు ఈ పథకాన్ని నీరుగారిస్తూ రామ్జీ అనే పథకాన్ని తీసుకురావడం వల్ల ఉపాధి చాలామంది కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కార్పొరేట్ శక్తుల కోసం వాళ్ళు 29 కార్మిక చట్టాలని 4 కోళ్లుగా తీసుకురావడం జరిగింది. దీని మీద దేశవ్యాప్తంగా ఈ నెల 12వ తేదీ 12 జాతీయ సంఘాలు, యూనియన్లు మొత్తం ఏకమై ఉద్యమించేదానికి ఆస్కారం ఉంది, జరుగుతుంది కూడా. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ న్యాయం చేయాలి, ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలి. పోగా ఈ కార్మికులకు ఉపయోగపడే ఈ చట్టాలని నిర్వీర్యం చేస్తున్న దానికి ఇప్పుడు వ్యవసాయం చేసే రైతులు పండించే పంటకు ధర రావటం లేదు. అదే బంగారానికి ఆకాశాన్ని అంటే ధరలు వస్తున్నాయి. అది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఆలోచించాల్సిన విషయం ఉంది. ఈరోజు బంగారం సామాన్యుడు కొనే పరిస్థితుల్లో లేడు. రైతు కష్టించి ఎండ అనకుండా, వాన అనకుండా, తుఫాన్ అనకుండా, బురదలో మంచినీళ్ళు తాగకుండా ప్రాణాలు కోల్పోతూ వాళ్ళకి సరైన యూరియా, సరైన మందులు కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా వాళ్ళ స్వశక్తులతో కష్టపడి సంపాదిస్తున్న వాళ్ళు పంటలు మాత్రం అమ్ముకునే స్థితిలో లేరు. ఒకవేళ అమ్ముకున్నా కానీ అదాని, అంబానీ జోబిల్లోకి వెళ్ళిపోతున్నాయి మొత్తం. అందువల్ల ఈ పాత పథకాన్ని కొనసాగించాలని చెప్పి మేము ప్రజా సంఘాల తరపున కోరుతున్నాం. ఈ పాత సంఘాన్ని పునరుద్ధరించాలి, ఈ కొత్త చట్టాన్ని ఆపేసేయాలి అని చెప్పి అప్పటి వరకు మేము సమ్మెకు పిలుపునిస్తాం. అన్ని సంఘాలని, ప్రజా ఉద్యమాలని మొత్తం దేశవ్యాప్తంగా ఉద్యమాలను తీసుకొచ్చి పాత చట్టాన్నే కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వ్యవసాయ కార్మిక సంఘం తరఫున. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పేదలను కూడా కడుగొట్టే భాగంతో కార్పొరేట్ వ్యవస్థ కూడా లాలూచిపడి 44 చట్టాలని కుదించుకుంటూ ఈరోజు 4 చట్టాలు ఏర్పాటు చేసింది. దాంట్లో కూడా ముఖ్యమైన 29 చట్టాల నష్టానికి ప్రతి ఒక్క కార్మికుడు ఉపయోగపడేటివి. దాంట్లో గతంలో కూడా బ్రిటిష్ హయాంలో 10 దినాలకి నానా ఇబ్బంది పడుతుంటే మహాత్మా గాంధీ వారు కూడా
వీధులు తిరిగి ఒక బ్రిటిష్ వాళ్ళని తరివేసి ఆ యొక్క రాజ్యం మన ఒక భారతదేశంలో మనం స్వచ్ఛం చేసుకొని కూడా పేదోడికి న్యాయం చేసేటట్టు ఈ 10 దినాల కాలని ఉపాధి హామీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ అని చెప్పి ఒక పథకాన్ని కూడా ఏర్పాటు చేశారు. అది ఒక భాగం అయితే ఇటీవల కాలంలో 2005లో ఈ యొక్క వామపక్షాలు కలిసి మనకు ఉపాధి హామీ పథకం కావాలని చెప్పి ఆ రోజు పోరాటం వల్ల అటువంటి ఏపీ ప్రభుత్వంలో పోరాటి తెచ్చుకున్న ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని కూడా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వాలు పతనం చేస్తున్నాయి. కార్పొరేట్ వ్యవస్థతో ఈ మోడీ గారు లాలూచిపడి ఈ యొక్క పథకాన్ని కూడా తుంగలో తొక్కేస్తున్నాయి. ఈరోజు వలసపోయి చాలా ఇబ్బందులు జరుగుతుంటే కార్మికులకి పనులు లేక ఈ యొక్క పథకం ఉపయోగం. ఎందుకంటే ఆడవాళ్ళకు కూడా మగవాళ్ళకి సంబంధించి సమాన వేతనం కలిగించాలనే భావాలతో కూడా ఈ వామపక్షాలు ఈ యొక్క జీవోలు కూడా తెచ్చి అమలు చేసాయి. ఈరోజు కూడా 100 రోజులు నిద్ర పొద్దులు లేసే పనులు లేక వ్యవసాయ కార్మికులకి ఈరోజు మనకందరికీ కూడా తెలుసు. కష్టపడి రైతు పండించిన పంట కూడా ఒక కార్మికుడి శ్రమని కూడా మనకు తెలుసు. ఆ యొక్క కార్మికులు కూడా యంత్రాలు వచ్చిన వల్ల కూడా పనులు లేకపోతే ఈ యొక్క ఉపాధి హామీ పనులు బాగుంటుందని చెప్పి 100 రోజులు ఆ రోజు 2005లో కూడా 100 రోజుల పని ఉపాధి హామీ పనులు అని చెప్పి ప్రకటించారు. దాంట్లో కాస్త కోస్తో వచ్చిన డబ్బులతో కూడా కొనసాగించుకొని ఈ 100 రోజులు సాగించుకున్నాం. కానీ ఈ యొక్క 100 రోజులు చాలదు, 200 రోజులు మాకు కావాలని చెప్పి మనం కూడా పోరాడుతుంటే ఈ మధ్యలో మూలిగా నక్క మీద తాటికాయ పడినట్లు ఈ యొక్క ప్రభుత్వాలు కార్పొరేట్కి లాలూచిపడి ఈ యొక్క ఉపాధి హామీ కూడా విబిజీ రామ్ పేరుతో ఉపాధి హామీ పెట్టింది. ఎక్కడైనా అన్యాయం చూడండి. వాడెవరో కార్పొరేటివ్ సంబంధించిన వాళ్ళు వాళ్ళ పేరు మీద జాతీయ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా పేరు రద్దు చేసి ఆయన పేరు మీద పెట్టడం చాలా తప్పిది. ఈరోజు ఆయన పేరు మీద నిందించడం వల్ల కార్పొరేట్ వ్యవస్థలు అందరూ కూడా వచ్చి మన భారతదేశంలో పరిపాలిస్తూ మన వాళ్ళని కూడా బ్రిటిష్ సాయం కంటే కూడా కుక్కలను చూస్తారు. పనిభారం పెరుగుతుంది, జీతభత్యాలు రావు. ఈరోజు అని చెప్తున్నాడు 100 రోజులు పని దినాలని, నేను 120 రోజులు పని దినాలు చేస్తున్నాను. ఏ విధంగా చేస్తాడు? ఆ 120 రోజులు పని దినాలు చేసి ఈరోజు 350 అంటాడు, రేపు 400 అంటాడు. ఈరోజు నిద్ర పొద్దులు సర్దుకూడు మూట కట్టుకొని పోతే సాయంత్రం 6 గంటల దాకా పనిచేసి పెట్టాలి. ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థ కాబట్టి. దానికి మేము చెప్పేది ఒకటే, మా యొక్క కార్మికులను కూడా కడుపు కొట్టొద్దు. యథాస్థితిగా మీరు ఇచ్చినటువంటి ఉపాధి హామీ పథకాన్ని జీవో తెచ్చారు, దాన్ని వెనక్కి తీసుకోవాలా. యథాస్థితిగా మన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం ఉంది, ఆ చట్టాన్ని అమలు చేయాలి. ఈ యొక్క అమలు చేయకపోతే చాలా ఇబ్బందికరమైన జరుగుతాయి. మేమందరం కూడా ఈ పోరాటాలు కొనసాగిస్తాం. అదేవిధంగా పట్టణాలు కూడా వ్యవసాయ కార్మికులు ఉన్నారు, వాళ్ళకు కూడా జాబ్ కార్డులు ఇచ్చి పట్టణాలకు కూడా ఉపాధి హామీ కూలీలుగా అమలు చేయాలని చెప్పి కూడా మేము చేస్తున్నాం. సోదరులారా, మనకందరికీ తెలుసు 2005, 2006 ప్రాంతాల్లో వామపక్ష శక్తులు పార్లమెంటులో ప్రత్యేకించి 60 సీట్ల పైగానే ఉండి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిచ్చి కొన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయమని పట్టుబట్టి దాంట్లోనే రైట్ టు ఎడ్యుకేషను, చదువుకునే హక్కు, రైట్ టు వర్క్ పనిచేసే హక్కు, ఇవన్నీ రాజ్యాంగం ద్వారా అమలు జరపాలని చెప్పి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు, ఇట్లాంటి అనేక ప్రజలకు సంబంధించిన హక్కులు అవన్నీ కూడా ఆ రోజు కాంగ్రెస్ పైన ఒత్తిడి తెచ్చి ఆ విధంగా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఇవన్నీ కూడా ప్రజలకి అందించడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామీణ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అనేది ఇది రైట్ టు వర్క్, పని చూపించలేకపోతే కలెక్టర్ గారే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. ఆ చట్టంలో ఉన్న పవర్ అది. అందుకని ఆ చట్టం కల్పించి దాదాపు దేశంలో 70 కోట్ల మంది పైచీలకు ఎక్కువగా దళితులు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఇట్లాంటి వర్గాలు గ్రామసీమల్లో ఉండి ఆ పనిని పొందుతూ ఏదో అరకొరగన్నా సంవత్సరానికి 50 రోజులు 70 రోజులు అనుభవిస్తూ ఆ గ్రామీణ హక్కు పొందుతున్నారు ఆ వర్క్ని. అలాంటిది మన మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 11-12 ఏళ్లలో మొత్తం మనం చూసాము రైతాంగం కూడా మొత్తం అక్కడ
ఒక సంవత్సరం పాటుగా వాడు ధర్నాలు చలిలో ఉండే ధర్నాలు చేసి తిప్పికొట్టి మోడీని ఆ చట్టాన్ని రైతులకు వ్యతిరేకమైన చట్టాలు రద్దు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా దేశమంతటా కూడా దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఇకనైనా మోడీ గారు ఈ చట్టాన్ని వెనక్కి తీసుకొని పాత గ్రామీణ ఉపాధి మహాత్మా గాంధీ పేర్లు మార్చారు సరే, ఉన్నదాన్ని ఇప్పుడు 125 రోజులు అంటున్నారు. అదంతా శుద్ధ అబద్ధము. ఇప్పుడే 70 రోజులు పని కూడా లేదు, 60 రోజులు పని కూడా లేదు గ్రామసీమల్లో. అలాంటిది 125 రోజులు కల్పిస్తాం మేము అని చెప్తున్నారు. అదేవిధంగా మనకందరికి కూడా తెలుసు, 12వ తేదీ ఈ నెల 4 లేబర్ కోడ్లకి దేశం మొత్తం మీద దగ్గర ఉన్న జాతీయ సంఘాలన్నీ కూడా ట్రేడ్ యూనియన్లు రద్దు చేసి ఆ 12వ తేదీ సమ్మె కూడా జరగబోతున్నారు కార్మికులకు వ్యతిరేకంగా. ఆ విధంగా మోడీ మొత్తం కార్మిక వర్గానికి, రైతులకు, వ్యవసాయ కార్మికులకు ద్రోహం చేస్తూ మొత్తంగా అతను ఏవో మాటలు చెప్తూ పచ్చి అబద్ధాలు చేస్తున్నారు. దానిపైన ఇక్కడ మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇతర వీళ్ళందరూ కూడా కూటమిలో ఉన్న వీళ్ళందరూ కూడా దానిపైన మోడీ గారిని ఎలా మాట్లాడతారు, ఏం చేస్తారు అనేది కూడా మా ప్రజలందరూ కూడా ఆలోచించి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని చెప్పి ఈ చట్టాలు వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాను. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని గాంధీబొమ్మ సెంటర్ వద్ద జరుగుతున్న శిబిరం 62వ రోజు కొనసాగింది. నిర్వాహకులు కంకణాల పెంచల్ నాయుడు మాట్లాడుతూ, గత 62 రోజులుగా గూడూరు జిల్లా కేంద్రం చేయాలని శిబిరం నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గూడూరు జిల్లా కేంద్రం చేయాలని కోరారు. గూడూరు జిల్లా కావాలని గత 62 రోజుల నుంచి గాంధీ బొమ్మ సెంటర్లో శిబిరం వద్దకు గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ గూడూరుకి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి. అది ఎలా అంటే, మన గూడూరు నుంచి అన్ని ఆఫీసులు వెంకటాచలము, సూలూరుపేట, నాయుడుపేటకి పంపిస్తున్నారు. అది నెల్లూరులో కలిపితే, నెల్లూరులో ఆఫీసులు పెడితే మనకి జిల్లా కాదని నమ్మకం. వెంకటాచలంలో పెట్టంటే సర్వేపల్లికి వచ్చేస్తుంది. అంటే గూడూరు జిల్లా అయ్యేదానికి ఒక కరెక్ట్గా ఇది అవకాశం మనకి. 10,000 నుంచి 15 ఎకరాలు చిలకూరు మండలంలో ఉన్నది. దాన్ని ఆడ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి, దాన్ని ఎక్కడ ఎవరికి అలాట్మెంట్ చేయకుండా దాన్ని ఆపెట్టండి అని మన రాష్ట్రం నుంచి రెవెన్యూ అధికారులు తెలియజేశారు. అంటే గూడూరు జిల్లా అయ్యేదానికి ఇవన్నీ ఒక సూచనలు. గూడూరు ప్రజలు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు రావాలా, మీరు యుద్ధం చేయాలా, మీరు అడగాల, అయ్యా మా గూడూరు జిల్లా చేయండి, మా భావితరాల బిడ్డలకు భవిష్యత్తు నేను అడగాల. మీరు రాకుండానే జరగాలంటే మేము ఇన్ని రోజులు పోరాడుతున్నాం. ఎందుకంటే మీలో ఇంకా మార్పు రాలా. ఎప్పుడు వస్తుంది మీకు మార్పు? మీరు మార్చుకొని రాండి. చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని అడగండి. ఆయన ఖచ్చితంగా చేసేదానికి అవకాశం ఉంది కనుక మనం కలిసి ఆయన్ని అడిగి తెలియజేస్తూ, ఫస్ట్ మనం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి కోటి దండాలు పెడుతూ శాంతియుతాన్ని, ఈరోజు మన భారతదేశము శాంతియుతంగా బ్రిటిష్ వాడు ఇచ్చేసిపోయాడు. శాంతియుతం అనేది ఎప్పటికైనా ఎక్కడైనా పనిచేస్తుంది. మనం శాంతియుతంగా అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు తెలుసు, ఏమయ్యా వీళ్ళకి ఏ రోజులో ఒక్క రోజులో కోపం రాలేదు, మేము ఇంత తప్పు చేసాం కదా,
ఇంత అన్యాయం చేశాం కదా, గూడూరు ప్రజలకు ఎందుకే ఇప్పటి వరకు కోపం రాలేదు అంటే శాంతియుత అనేది ఉద్యమం కానీ దేనికి కానీ అది పనిచేస్తుంది కనుక మనము చంద్రబాబు నాయుడికి కోటి దండాలు పెట్టుకుంటూ అయ్యా వెంకటేశ్వర స్వామి ఆయన మనసు మార్చి మాకు గూడూరు జిల్లా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చిన్నతనం నుంచే విద్యతో పాటు క్రీడల్లో కూడా ఆసక్తి కనబరచాలని విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం వెల్లడించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో యాన్యువల్ స్పోర్ట్స్ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుల సుబ్రహ్మణ్యం క్రీడా పోటీల్లో విజేతలైన వారికి ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక శారీరక ఉల్లాసం పెరుగుతుందని, చిన్నతనం నుంచే క్రీడలలో ఆసక్తి కనబరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు నంది మండలం బాలకృష్ణంరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Students who are participating in dance in the top floor should come down. 7th boys. Kneel down. 7th boys. Good morning, sir. Okay, sir. It's on, sir. Madam. Next UKG boys in musical chairs. First is for Mahi, Chaitanya and Nikhil. Chala words settled. Now I request P. Niranjan Reddy sir to address the gathering. Please. Hey. P. Sami Nandan. D. Kriti. అతిథులందరికీ కూడా నమస్కారం. ముందుగా పిల్లలు ప్రైజులు తీసుకోవాలి, తప్పనిసరిగా మెమరీగా ఒక ఫోటో తీసుకోవాలి. అది ఇక్కడ కాన్సెప్ట్. అది అయితే 2 విషయాలు చెప్తాను. పిల్లలకి అర్థం కాకపోవచ్చు, పేరెంట్స్ టీచర్స్ తీసుకోండి. ఎందుకంటే పిల్లలకి మనమే ఒకటి ఫీలింగ్ ఇచ్చేది. ఇక్కడ మనకు వేదిక మీద ఉన్న ఈ పాఠశాల కరస్పాండెంట్ నా స్టూడెంట్. ఒక మనిషి క్రమశిక్షణగా ఉంటే ఎలా ఉంటుంది అనే దానికి కారణం ఏంటంటే, దాన్ని ఎదగడమే కాకుండా సమాజంలో ఒక అభివృద్ధికరమైన కార్యక్రమాలు, మోరోవర్ నోబెల్ యాక్టివిటీ ఎడ్యుకేషన్, దాన్ని తను తీసుకొని చాలామందికి విద్య, అలాగే ఆ పాఠాలు కనుక వచ్చిన సరే చాలామందికి ఉపాధి కూడా కలిగేటువంటి విధంగా తన జీవితాన్ని పంచుకున్నారు. అంటే మనకు లైవ్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పదలుచుకున్నారు. చాలా విషయాలు మనం చూడనిది అప్పుడప్పుడు తెలుసుకోవడం కంటే మన కంటి ముందు ప్రతిరోజు మనం చూసేటువంటివి ఈజీగా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇవన్నీ కూడా ఎలా వస్తాయంటే పేరెంట్ నుంచి పిల్లలకి, టీచర్స్ నుంచి పిల్లలకి. దట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. వాళ్ళ నాన్నగారు దానికి సంబంధమే లేదు మా పాఠశాలతో, కానీ మా పాఠశాలకి క్రీడా సామాగ్రిని దాదాపు 30 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి మొట్టమొదటి దాత వాళ్ళ నాన్నగారు జిఎస్ఆర్ గుప్తా హై స్కూల్కి. అది అలాగే తను సస్టైన్ చేస్తున్నాడు. సేవా కార్యక్రమాలు ఇవన్నీ. హలో, ఆయన గురించి చెప్పడం కాకుండా ఒక ఎగ్జాంపుల్గా దాన్ని వాడుకుంటున్నాం ఈ సందర్భంలో. మనం పిల్లలకి చిన్నతనం నుంచే వాళ్ళ ఒక ఎమోషన్ అంటే బాండింగ్ డెవలప్ చేయాలి. పిల్లల్ని ఒకరికొకరి పట్ల అభిమానం విధంగా, స్నేహపూర్వకంగా అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మనస్తత్వము చాలా ప్లెయిన్గా, ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంటుంది. I request our special guest to address the gathering and tell a few words, children.
so that they get inspired and motivated. Respected dignitaries onto the dais, it is our privilege and honor to welcome them. I welcome Promise me that you will maintain silence, yes? So keep finger on your lips, all of you. బాబు 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 ఎడుతున్నా And please, Mahi, what happened to you children? సార్ బాబు ఎడుచండి సార్ స్టేజ్ ఫియర్ లేకుండా ప్రోగ్రామ్స్ నిర్వహించడం వల్ల ఒక వాక్చాతుర్యం ఈ అమ్మాయిలో కూడా ఉంది. ఒక టాపిక్ ఇస్తే మాట్లాడగలుగుతుంది. మండల స్థాయిలో నుంచి డివిజన్ స్థాయికి, డిస్ట్రిక్ట్ స్థాయికి కూడా వెళ్ళగలిగింది. ఆ వెళ్ళగలిగిందంటే కేవలం ఉపాధ్యాయుల యొక్క కృషి, ఆ పిల్లల్ని గుర్తించి ఆ వేదికని కల్పించిన ఈ పాఠశాల యాజమాన్యాన్ని. కేవలం అమ్మాయి ఒక్కటే గురించి చెప్పడం కాదు, ప్రతి ఒక్కరూ ఈ మధ్య కేబీఈసీలో ఎంతో మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యి ఉన్నారు. అవన్నీ మామూలుగా ప్రైవేట్ స్కూల్ పాఠశాల వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళకి ర్యాంకులే ఇంపార్టెంట్. ఫ్లెక్సీలో వేసుకోవాలి, టీవీలో ప్రకటించాలంటే కేవలం ఎన్ని ర్యాంకులు వచ్చాయి, ఎన్ని మార్కులు వచ్చాయనే దాని మీద దృష్టి పెడతారు. కానీ విద్యార్థికి ఇవన్నీ కల్పిస్తూ ఇంత సమయాన్ని వెచ్చించి, ఇంత ఖర్చు పెట్టి మీ అందరికీ ఇంత వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారంటే మిమ్మల్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతోనే మీకు పాఠశాల అంటే ఆహ్లాదాన్ని, ఉల్లాసాన్ని ఇస్తూ మీలో ఎన్నో రకాల కళలు ఉంటాయి, వాటిని వెలికి తీసి వాటి నైపుణ్యాన్ని మిమ్మల్ని మీకు తెలియజేస్తూ రకరకాల మార్గాలు మీకు కల్పిస్తున్నందుకు ఈ పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రైజులు విన్ అయిన విద్యార్థులందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ సెలవు తీసుకుంటారు. కాకుండా వాళ్ళు జనరల్గా ఉన్న బయట నుంచి మ్యాథ్స్ నేర్చుకోవచ్చు. ఒక ఈ రోజుల్లో పిల్లలకి ఎలా అయిందంటే 100 రూపాయలు ఇచ్చి ఏదైనా ఒక వస్తువు తెమ్మంటే ఎంత మనకు చేంజ్ వస్తుందో అనేది కూడా తెలియదు. ఫోన్పే ద్వారా ఎంత ఆ అమౌంట్ నంబరు, ఆ డిజిట్స్ని టైప్ చేస్తున్నారే కానీ మనకి రిటర్న్ ఎంత ఇస్తారు, ఇది కొంచెం మనం అలవాటు చేస్తే పేరెంట్స్ పిల్లలకి డబ్బులు ఇచ్చి పలానా వస్తువు తీసుకురాలా, ఎంత మిగిలింది ఇట్లా క్యాలిక్యులేట్ చేసి చెప్తే మ్యాథ్స్ వస్తుంది. కానీ మనం ఈ డిజిటల్లో అన్నీ ఫోన్ ద్వారా చేసేస్తున్నాం, కళతో చదువుతున్నాం. మ్యాథ్స్ కూడా కళతో చదువుతున్నాం. ఇలా కాదు, మన కళ్ళు బ్రెయిన్ రెండు సింక్ అయితేనే, హ్యాండ్ ఈ మూడు సింక్ అయితేనే అవి ఏ చదువైనా వస్తుంది. ముఖ్యంగా మా హిందీ మేడం ఉన్నారు, హిందీ మ్యాథ్స్ ఇదే ఏ స్కూల్ అయినా కష్టం. ఎందుకంటే లాంగ్వేజ్లో అది కష్టం, మ్యాథ్స్లో అంకెలతో ఆటలాడుకోవడం కష్టం. కాబట్టి తల్లిదండ్రులు మీ పిల్లల్ని మ్యాథ్స్ జనరల్గా బయట జరిగే విషయాల్ని చెప్పిస్తే వాళ్ళు ఖచ్చితంగా మ్యాథ్స్లో ఇంకో రకంగా తయారవుతారు. బుక్లో నాలెడ్జ్ వేరు, బయట జరిగే ఈ రెండు సింక్ అయితే ఖచ్చితంగా వాళ్ళ మైండ్ సెట్ అవుతుంది, ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఇది నా అనుభవంతో నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మళ్ళీ ఇంకోసారి కృతజ్ఞతలు. అందరికీ రాదు కానండి కానండి సార్ పైకి లేదా
పేదలను ఆదుకోవాలని జేసీకి వినతి పత్రం అందజేసిన జెడ్పీటీసీ రామకృష్ణ పేదలు పట్టాలిచ్చి భూములను విడిపించాలని జెడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ మర్యాదపూర్వకంగా జాయింట్ కలెక్టర్ గోవిందరావుకు వినతి పత్రం అందజేశారు. బుధవారం మండల కేంద్రమైన వాకాడులో జరిగిన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావుకు ఆర్డీఓ కిరణ్ మైలతో జెడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ భూములు చూపించాలని, ఉన్నటువంటి ఆక్రమణల్లో భూములను విడిపించాలని మాట్లాడారు. జాయింట్ కలెక్టర్ గోవిందరావు మాట్లాడుతూ భూముల ఆక్రమణలో ఉన్నవన్నీ బయటకు వెలికితీసి పేదలకు భూములను చూపించేలా న్యాయం చేస్తానని భరోసా కల్పించారు. జెడ్పీటీసీ వెంట గ్రామస్తులు తదితరులు ఉన్నారు. ఈరోజు రెవెన్యూ క్లినిక్ వాకాడ్ మండలంలో జరగడం చాలా సంతోషకరమైన విషయము. కానీ ఇప్పుడు మన జేసీ గారు చెప్పినట్టు వాకాడ్ మండలంలో చిట్టమూరు మండలంలో అరౌండ్ 300 అప్లికేషన్స్ రావడం జరిగింది. అంటే ఇక్కడ రాని ఇష్యూస్ ఎన్ని ఉన్నాయో తెలియడం లేదు. ఆ విధంగా ఈ 300 ప్లస్ 100 200 అంటే ఒక 500 ఇష్యూస్ ఉన్నట్టు ఈ రెండు మండలాల్లో ఉన్న ప్రతి ఇష్యూ దాదాపు పేదవాళ్ళది, చదువు లేని వాళ్ళది, ఆర్థిక స్తోమత లేని వాళ్ళది. రెవెన్యూ సమస్యలు ఎక్కువగా మిగిలిపోతా ఉన్నాయి. కాబట్టి సార్ చెప్పినట్టు ఈ రెవెన్యూ ఇష్యూస్ గాన ఈ రోజంతా వెచ్చించి ఇన్ని అప్లికేషన్స్ తీసుకున్నందుకు ఒక 1 వీక్ లోనో 1 మంత్ లోనో సాల్వ్ చేయగలిగితే చాలా సంతోషము. అంతేకాకుండా ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతున్నటువంటి వాల్మేట్ పంచాయతీలో కావచ్చు, కొత్తపాలెం పంచాయతీలో కావచ్చు, వాగరు రెవెన్యూ విలేజ్ లో కావచ్చు, ఇంకొంచెం ఎంఆర్ఓ గారు ఈ రెవెన్యూ సిబ్బంది కొంత ఎక్స్ట్రాగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందువల్లంటే కొన్ని డిఫార్మ్ పట్టాలు ఇవ్వడం జరిగింది, కొన్ని సాగుల కింద వాళ్ళకి యాక్చువల్గా హక్కుల రికార్డులో పొందుపరచడం జరిగింది. ఈ విధంగా డిఫామ్ పట్టాలు ఇచ్చినవి ఆ బీజేఆర్ మధ్యలో ఉండడం జరిగింది. వాళ్ళకి నాలెడ్జ్ లేదు, అవి ఎక్కడున్నాయో కూడా అనుభవిస్తా ఉన్నారు. కానీ రేపు ల్యాండ్ ఎక్విజిషన్ సమయంలో ఏం జరుగుతుంది, ఈ రెవెన్యూ సిబ్బంది, ఆర్డీఓ గారు, జేసీ గారు అందరూ కూడా ఆ ల్యాండ్ ఎక్విజిషన్ జరిగే సమయంలో పేదోళ్ళైనటువంటి, నిరుపేదలైనటువంటి, విద్యా జ్ఞానం లేనటువంటి పేదలకి వాళ్ళ భూములు వాళ్ళకి చెందే విధంగా చూస్తే చాలా బాగుంటుందని ఇప్పుడు మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటా ఉన్నాం. రెవెన్యూ క్లినిక్ బ్యానర్లో పీఎం నరేంద్ర మోదీ ఫోటో లేకపోవడం హాస్యాస్పదం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం కూటమి ప్రభుత్వమైన బ్యానర్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో లేకపోవడం అధికారులపై జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి మండిపడ్డారు. బుధవారం మండల కేంద్రమైన వాకాడులో మండల పరిషత్ కార్యాలయం ఆవరణలోని జరిగిన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో మండలంలోని పాతేటి పాలెం గ్రామంలోని ఉన్న ప్రభుత్వ చెరువులను భూస్వాములు భూ ఆక్రమణలు జరిగిన రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదని జాయింట్ కలెక్టర్కి పురుషోత్తం రెడ్డి వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా తీర ప్రాంత గ్రామాలలో ప్రభుత్వ భూములను ఆక్రమణలో ఉన్నా పట్టించుకోలేదని జేసీకి తెలియజేశారు. జాయింట్ కలెక్టర్ గోవిందరావు స్పందించి ఈ ఆక్రమణలో ఉన్న చెరువుల్లో భూములను, అదేవిధంగా వాలమేడు, స్పామంజి తీర ప్రాంత గ్రామాలలో భూ ఆక్రమణలపై సర్వే చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట బీజేపీ నాయకులు పనబాక కోటేశ్వర్, వల్లి ప్రసాద్ తదితరులు పేర్కొన్నారు. ఈ మధ్య మేము పోతే ఇంతకుముందు వాగులతో ఆధీనంలో ఆక్రమించుకొని రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే
ఎంత బాధాకరమైన విషయం. మా జేసీ గారి ద్వారా మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం సార్. పేదోడు ఏదైనా 10 సీట్లు ఆక్రమించుకుంటే కై పక్కన ఆక్రమించుకుంటే వెంటనే పోయి జెండా పార్టీ రెవెన్యూ సిబ్బంది 100 ఎకరాలు చెరువు రాకపోతే ఎవరికి నౌకొస్తున్నారు వీళ్ళు. పేదోళ్ళకి న్యాయం చేయాలా, భూస్వాములకు న్యాయం చేయాలా. అదే కాకిబాబు కూడా 100 ఎకరాలు ఫెన్సింగ్ చేస్తున్నారు. మీరు ఆలోచించారు సార్, సామాన్య మానవుడు. రెండోది సార్, 6 ఎకరాల చిల్లర సర్వే నెంబర్ 12లో అనాదినాలు రిజిస్టర్ చేసుకొని కంపెనీ వాళ్ళే ఆక్రమించుకుంటారు సార్. దాన్ని వెంటనే సర్వే చేయించి మనం ప్రభుత్వం అని బోర్డు పెట్టించాలి సార్. మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం. పేదోళ్ళు న్యాయం చేయడం చూడండి. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. జేసీ గారి దృష్టికి తీసుకుపోయాం అనేక సార్లు. ఇప్పుడున్న కలెక్టర్ గారికి చెప్పాం, గత కలెక్టర్ గారికి చెప్పాం, అనేక సార్లు రెవెన్యూ తహసీల్దార్కి చెప్పాం, గతంలో ఉన్న ఆర్డీఓ గారికి చెప్పాం. కానీ తీసుకుంటారు కానీ స్పందించరయ్యా. ఎందుకంటే ఒక స్థాయిలో ఉండే లీడర్స్ కూడా మా పరిస్థితి ఈ విధంగా ఉంది. ఈరోజు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్నాం చెప్పుకుంటున్నాం. కంప్యూటర్ రంగం వచ్చింది, మార్పులు వచ్చాయి, రీసర్వేలు జరుగుతున్నాయి అని చెప్తున్నారే కానీ ఈ రోజుకి కూడా ఇంకా పేదోడుగానే ఉన్నాడు. ఇంకా పేదోడు భూములందరూ గొప్పోళ్ళు అనుభవిస్తున్నారు. ఈ మండలంలో 2000 ఎకరాల నుంచి 3000 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉంటే పేదోళ్ళు 1000 నుంచి 1500 ఎకరాలు భూస్వాముల చేతుల్లో ఉన్నాయని మీ అందరూ మనస్సాక్షి తెలుసు. ఎందుకంటే పత్రికా మిత్రులు మీకు తెలియనాటి లేదు. అదేవిధంగా ఈరోజు ఎంత బాధాకరమైన విషయం అంటే ఈరోజు పాతేటిపాలెం చెరువుని ఆక్రమించుకున్నారా అని ఇప్పుడున్న కలెక్టర్ గారికి గతంలో తెలియజేశాం, గతంలో ఉండే కలెక్టర్ గారికి తెలియజేశాం, గతంలో ఉండే ఆర్డీఓ గారికి తెలియజేశాం. ఎప్పుడు పట్టించుకోలేదు. కానీ జేసీ గారు ఈ రోజు చెప్పారు, రెవెన్యూ క్లినిక్ లో మీ పాతేటిపాలెం చెరువుని ఖచ్చితంగా వారం రోజుల్లో దాని మీద బోర్డు పెట్టి మీ రైతులకు అందరికి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి తెలియజేశారు. రైతులకు అందరికి జేసీ గారు ఇచ్చిన మాట ప్రకారం హ్యాండ్ ఓవర్ చేస్తే రైతులు అందరం తలా కొంచెం వేసుకొని సందాలు వేసుకొని పాతేటిపాలెం చెరువు రిపేర్ చేసుకుంటామని చెప్పాం. అదే పక్షంలో అందలమాల చెరువు ఉంది. ఈరోజు ఆ చెరువును కూడా కంపెనీ ఆక్రమించుకుంది. కంపెనీ ప్రతినిధులు వచ్చి ఎప్పుడో అర్ధరాత్రి మాట్లాడితే మా రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పి తెలియజేశాం. ఈరోజు నిన్న 4 రోజుల క్రితమో వైసీపీ మీటింగ్ జరిగింది గూడూరులో. జరిగితే ఈ మండలానికి సంబంధించిన నాయకుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే వైసీపీ గవర్నమెంట్ ఓడిపోయేదానికి కారణం ప్రధానంగా కార్యకర్తల్ని విస్మరించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కార్యకర్తలు విస్మరించడంతో ప్రభుత్వం ఈరోజు వెనకబడింది అని చెప్పాను. దానికి నేను ఏకీభవిస్తున్నా. కార్యకర్తల్ని ఏ పార్టీ కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వదిలేస్తే ఆ పార్టీ ఆ రోజు నుంచే దాని పతనం స్టార్ట్ అయినట్టు అనేది ఏకీభవిస్తున్నాం. అదేవిధంగా మీరు అడిగిన క్వశ్చన్కి అక్రమ కేసుల గురించి మేము పెడుతున్నామని అడిగితే వాకాడు మండలంలో ఎక్కడ అక్రమ కేసులు ఇప్పటి వరకు పెట్టలేదు. అదేవిధంగా వాకాడు మండలంలో 4-5 పంచాయతీలు వివాదాస్పద పంచాయతీలు ఉన్నాయి. ఓట్లలో మీకు అందరికీ తెలుసు. దాంట్లో నా సొంత పంచాయతీ జమిని కొత్తపాలెం, వాలుమేడు పంచాయతీలు కూడా కొంత వివాదాస్పద పంచాయతీలు. అయితే గత గవర్నమెంట్లో 2021లో నాతో కూడా కొంత అక్రమ కేసులు పెట్టడం మీ అందరికీ తెలుసు. అయితే నేను లేకుండానే నాతో ముఖ్య అనుచరులని అక్రమ కేసులు పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసులు ఇప్పుడు కూడా క్లియర్ చేసుకోలేని పరిస్థితి. అటెంప్ట్ మర్డర్ కేసుల గురించి ఈరోజు మాట్లాడితే ఒక్క నిమిషం అలా ఆ రోజు కేసులు పెట్టారని మీ మీడియా మిత్రులందరికీ అప్పుడు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. అయితే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా కూడా నేను కాగితాలు ఎత్తుకొని ఒకే క్రైమ్ నెంబర్ మీద 2 ఎఫ్ఐఆర్లు చేశారు. అప్పుడున్న ఎస్ఐ అప్పుడున్న సిఐ. నమస్కారం. ఈరోజు స్టేట్ గవర్నమెంట్ నిర్వహిస్తున్న మన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సూచన మేరకు రెవెన్యూ క్లినిక్ అంటే దీని అర్థం ఏంటంటే ఈరోజు రెవెన్యూలో సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. రోజుకి సమస్యల్ని పరిష్కరించేందుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. కానీ గతంలో ఇదే కూటమి ప్రభుత్వం ఉండింది, గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండింది, గతంలో అనేక రకాల ప్రభుత్వాలైనా కూడా రెవెన్యూని ప్రక్షాళన చేస్తున్నాం, రెవెన్యూని మేము న్యాయంగా చేస్తామని చెప్పడం తప్పితే రెవెన్యూలో ఎప్పుడు సమస్యలు రోజుకి పెరిగిపోవటం మనం అందరం చూస్తూ ఉన్నాం. మీడియా అందరికి తెలియజేస్తున్నా. రెవెన్యూలో ఈరోజు ఒక పేరు మామూలుగా అప్పుడప్పుడు ప్రక్షాళన చేస్తూ ఉంటారు. చేసినప్పుడు ఈ కంప్యూటర్ మార్చేటప్పుడు ఒక రామయ్య అనే పేరుని తీసుకొచ్చి రామమ్మ అని పెడతారు ఈ రెవెన్యూ వాళ్ళు.
పెడితే ఆ రామమ్మని రామయ్య మార్చుకునే దానికి జోబీ నిండా వేసుకొని తిరిగే పరిస్థితి ఈరోజు రెవెన్యూ వ్యవస్థలో పరిపోయింది. రెవెన్యూ వ్యవస్థ పెద్ద మురుగుంట అయిపోయింది. ఈరోజు ఎవరు ప్రక్షాళన చేసే పరిస్థితి లేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఈ రోజు జేసీ గారు అర్జీదారుల్ని జేసీ గారు రిసీవ్ చేసుకునే విధానం చాలా బాగా నచ్చింది. కానీ జేసీ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున ఒక అబ్జెక్షన్ పెట్టబోయినాం. అయితే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పీఎం ప్రధానమంత్రి మోడీ గారు పాత్ర ఎక్కువ ఉంది. ఈరోజు సంక్షేమ పథకాల్లో కానీ అభివృద్ధి పథకాల్లో కానీ మా మోడీ గారి పోటే లేకుండా చేసేసారు ఆ రెవెన్యూ వాళ్ళు. నిజంగా అసంతృప్తి కూటమి ప్రభుత్వం మీద, అధికారుల మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాం. ఏ కార్యక్రమం జరిగినా, ప్రభుత్వ కార్యక్రమం జరిగినా మా మోడీ గారు బొమ్మ లేకపోతే నిజంగా చాలా బాధేస్తుంది. ఈరోజు నిజంగా మాకు చిన్నతనంగా అనిపించింది. జేసీ గారి దృష్టికి తీసుకోబోయాం. నెక్స్ట్ ఈ విధంగా జరగకుండా చేస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. నిజంగా సంతోషం. అయితే ఈరోజు ప్రధానంగా మేము గూడూరు పట్టణంలోని బాలాజీనగర్లో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 17వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు గరుడ వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఉత్సవం నిర్వహించారు. చిన్నారులో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా అకంపేట గ్రామానికి చెందిన కీర్తిశేషులు తాటపరెడ్డి వెంకురెడ్డి లీలావతమ్మ దంపతుల జ్ఞాపకార్థం వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మంగళమాంగళ్యే శివే సర్వార్థ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నివేదయామి. చతుస్రమంత్రముతో దేవి ముద్రం తవసే గాయత్రి మంత్రాన్ని పాత్రాన్ని సంప్రోక్ష్య సత్యం తత్వేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్త్రమని స్వాహ పక్వాన పంచభక్షాన్ని గోపుతం శోభ సంయుతం లేఖ్యం పేయం తదాచోప్యం శ్రీగురు ప్రాణవల్ల చరణి దేవితో మాతా జయ దేవ జయ దేవ వాస్తాని ధర్మోపబాలి సదారంగ మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. గురు బ్రహ్మ గురు విష్ణు. ఇవి ఇప్పటివరకున్న సిఆర్ న్యూస్. నమస్తే.